అరణ్యవాసమే ఆరోగ్యదాయకమంటూ నగరాలను వీడి ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కొత్తగా వచ్చిన వర్క్ ఫ్రం హిల్స్ ట్రెండ్ పెరుగుతుండటంతో దేశ విదేశాలలోని హిల్ స్టేషన్లలో ఉద్యోగులకు కావాల్సిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వారికి కావాల్సిన హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసేందుకు కావాల్సినటువంటి ఆఫీస్ వాతావరణాన్ని కొండలపైనే ఏర్పాటు చేస్తున్నారు యజమానులు. వారికి కావాల్సిన ఆహారం, ఇతర ఏర్పాట్లతో ఆయా ప్రాంతాలకు ఉపాధి, వ్యాపారాలు లభిస్తుండటంతో స్థానికులు ఆనందంగా ఉన్నారు. రోజు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేని ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తో కొంతవరకు వాయు కాలుష్యం నుండి తప్పించుకోగలుగుతున్నారు. మరి కాస్త పై స్థాయి ఉద్యోగులు ఢిల్లీ కాలుష్యానికి దూరంగా హిమాచల్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో నెలల తరబడి ఉంటూ వర్క్ ఫ్రం హిల్ అనే కొత్త కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు. దీనితో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆట విడుపుకు ఆట విడుపు. అన్నింటికీ మించి ఢిల్లీ కాలుష్యాన్ని తప్పించుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసే పనిని హాయిగా కొండ కోనల్లో, రిసార్ట్లలో, హోమ్ స్టేల్లో ఉంటూ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు, ఈ రోజుల్లో చాలా పనులు ఎక్కడి నుంచైనా చేయవచ్చు. మా ఉన్నతోద్యోగుల ఆరోగ్యమే మా కంపెనీల మహాభాగ్యం అంటూ చెప్పుకుంటూ ఢిల్లీలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హిల్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం నగర వాతావరణమే అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన దేశంలోని మహానగరాల్లో వాహనాల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. అలాగని చిన్న పట్టణాల్లో వాహనాలు పెరగడం లేదని కాదు. అయితే ఈ సమస్య మహానగరాల్లో మహా నరకంలా తయారవుతోంది. ఢిల్లీలో ప్రతి ఏటా దీపావళి నాటికి వాయు కాలుష్యం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా నమోదవుతోంది. ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి నరకం కనపడుతోంది. ఆ సమస్యలు లేని వారికి కొత్తగా వస్తున్నాయి. రోడ్ల మీద వాహనాల్లో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా పొగ పీలుస్తున్నట్లుగానే ఉంటుంది. పేరుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్ ను పరిశీలించి చూస్తే మన ఆరోగ్యం పట్ల బెంగ పుడుతోంది. చిన్న చిన్న దూరాలకే గంటలకు గంటల సమయం పడుతోంది. పైగా నగరంలోని ఇళ్ల కిరాయిలు ఆకాశాన్ని తాకుతుండటంతో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వక తప్పడం లేదు. ముంబైలోనూ అంతే. గతంలో ఢిల్లీలో కనిపించిన వాయు కాలుష్యం ముంబైలోనూ కనిపిస్తోంది. ముంబై ట్రాఫిక్ గురించి చెప్పే పనే లేదు. రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అనివార్యంగా మారుతోంది. అక్కడి జనానికి స్థానిక లోకల్ రైళ్లు జీవనాడు లాంటివి. అవి లేకపోతే ముంబై ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. ఈ నగరంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు జారీ చేస్తోంది. వర్కింగ్ ప్లేస్ చూపనిదే వాహనం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా బాంబేలో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. కొత్తగా కారు కొనుగోలు చేయాలంటే పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు చూపించుకోవడం యజమాని బాధ్యతగా ఉంటుంది. ఇంటి రెంటల్ అగ్రిమెంట్ లో, సేల్ డీడ్ లో కారు పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు డాక్యుమెంట్ చూపితేనే కొత్త కార్ రిజిస్ట్రేషన్ అవుతోంది. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మహానగరాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ నిబంధనలను తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. జనానికి మించి కార్లు, బైక్లు, ఆటోలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి? ఒకవైపు ఈ వాహనాలు విడుదల చేసే విపరీతమైన కాలుష్యం, మరోవైపు గంటల తరబడి రోడ్ల మీద ఆగిపోయే జీవితాలు. ఎన్నెన్ని కోట్ల విలువైన పని గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని వృధా అవుతున్నాయో లెక్కలు వేస్తే గుండెలు గుబేలుమంటాయి. ఎన్నెన్ని కోట్ల లీటర్ల డీజిల్, పెట్రోల్ రోడ్ల మీద ట్రాఫిక్ లో ఇరుక్కొని మండిపోతుందో ఎవరికీ తెలియదు. రోజు వేలాదిగా మెట్రిక్ టన్నుల కాలుష్యం గాలిలో కలుస్తోంది. ఒక్కో మహానగరం ఉత్పత్తి చేసే కాలుష్యాలు జనం ఊపిరితిత్తులు అపారమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ కాలుష్యాలతో ఎన్నో రకాలైన రోగాలు దాపురిస్తూ ఆసుపత్రులన్నీ 3 బెడ్లు, 6 పేషెంట్లుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. పేరుకు మహానగరాలే అయినా అవి మహా కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. సింగపూర్, లండన్ లాంటి చోట్ల కూడా ఈ సమస్య ఉంది. జనం ఆర్థిక ప్రమాణాలు పెరుగుతుండటంతో లగ్జరీ లైఫ్ ఇష్టపడుతున్నారు. ఎంతో ఖరీదైన కార్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. దాంతో ఆయా దేశాల్లో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. బిజీ వేళల్లో రోడ్ల మీద రాకపోకలను నియంత్రించడానికి చాలా కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. లండన్ నగరంలో అయితే గత 100 ఏళ్లుగా జనాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేలా చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు, లేనివారు కూడా ట్యూబ్ ట్రైన్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ మొత్తం భూగర్భంలోనే ఏర్పాటు చేశారు. జనం ఈ రైళ్లలోనే ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. లండన్ ట్రేడ్ మార్క్ అయిన డబుల్ డెక్కర్ రెడ్ కలర్ సిటీ బస్ ప్రతి 5 నిమిషాల్లోపు ఒకటి అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అక్కడి ప్రజా రవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. లండన్ లోను ట్యూబ్, సిటీ బస్సులు నిలిచిపోతే వ్యవస్థ కుప్పకూలిపోతోంది. వ్యక్తిగత వాహనాలు ఏ వేళల్లో లండన్ లో ఏ జోన్లలో తిరగవచ్చో నిర్ణయించి వాటిని జనానికి అందేలా చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలు తప్ప మిగతా వ్యక్తిగత వాహనాలు సెంట్రల్ లండన్ లోకి ప్రవేశించాలంటే వణుకు పుట్టేలా ఎంట్రీ ఛార్జీలను విధిస్తున్నారు. ఏ నెంబర్ బస్సు ఎన్ని నిమిషాల్లో వస్తుందో తెలిపే ఖచ్చితమైన యాప్లు, కార్డు ద్వారానే టికెట్ కు చెల్లింపులు అంతా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. మన దగ్గర ఆటోలు తిరిగినట్లు అక్కడ డబుల్ డెక్కర్ బస్సులు సునాయాసంగా తిరుగుతాయన్నమాట. చేతిలో 2 పెద్ద సూట్ కేసులున్న ట్యూబ్ రైళ్లలో, సిటీ బస్సుల్లో ఇంకొకరి సాయం అవసరం లేకుండా హాయిగా ప్రయాణం చేసేయచ్చు. దానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఫుట్పాత్లు, బస్ స్టాప్లు మొత్తం వ్యవస్థను తీర్చిదిద్దారు. చివరికి లండన్ ఊరి మధ్యలో ప్రవహించే థేమ్స్ నదిలో ఊబర్ బోట్లను కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్థాయిలో వాడుతున్నారు. రోడ్ల మీద సిటీ బస్సులతో పోలిస్తే బోట్లలోనే 10 నిమిషాల ముందు వెళ్ళవచ్చు. ఒక లండన్ లోనే కాదు, అటు సింగపూర్ లో వ్యక్తిగత వాహనాల కొనుగోలును నిరుత్సాహపరచడానికి కార్ల మీద పన్నులను విపరీతంగా పెంచారు. ఒక బెంజ్ కార్ షోరూమ్ ధర ₹1,00,00,000 అయితే దాని మీద పన్ను మరొక ₹1,00,00,000 కట్టాలి. ఇంతింత పన్నులు కట్టి కార్లు కొనడం కంటే హాయిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళడం ఉత్తమమని జనం అనుకునేలా చేశారు. ఇవన్నీ కేవలం కాలుష్యాలు నివారించేందుకు, జనం ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకేనంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని సమస్యలను ఎదుర్కొనే కన్నా కంపెనీలు అనుమతిస్తుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం బాట పడుతున్నారు. చక్కగా హిల్ స్టేషన్లలోని కొండపైన సేద తీరుతూ పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు. అంతేందుకు, మన హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కొండా కోణాల నుండి ఉద్యోగులను పని చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వికారాబాద్ ప్రాంతంలోని అనంతగిరి కొండలో పనిచేసేందుకు రెడీ అంటున్నారు. ఇప్పటికే అక్కడ ఇలాంటి ఏర్పాట్లతో రియాల్టర్లు కొత్త సౌకర్యాలను కూడా కలుగు చేసుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే వారి ఆరోగ్యాలకు, ఇటు నగర ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ లాంటి కాలుష్య భరిత నగరాల నుంచి రోజు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేని ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తున్నారు. దీంతో వారంతా కొంతవరకు వాయు కాలుష్యం నుంచి తప్పించుకోగలుగుతున్నారు. మరి కాస్త పై స్థాయి ఉద్యోగులు ఢిల్లీ కాలుష్యానికి దూరంగా హిమాచల్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలలో నెల తరబడి ఉంటూ వర్క్ ఫ్రం హిల్ అనే కొత్త కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు. దీనితో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆట విడుపుకు ఆట విడుపు, అన్నిటికీ మించి కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసే పనిని హాయిగా కొండ కోణల్లో, రిసార్ట్లలో, హోమ్ స్టేల్లో ఉంటూ చేస్తున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ జోహో కార్యాలయం పక్కా పల్లెటూరులో ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు సైకిళ్లపై ఆఫీసులకు వస్తుండడం కూడా గమనించవచ్చు. ఇంటర్నెట్ ఉంటే చాలు, ఈ రోజుల్లో చాలా పనులు ఎక్కడి నుంచైనా చేయవచ్చు. మా ఉద్యోగుల ఆరోగ్యమే మా కంపెనీల మహాభాగ్యం అని చెప్పుకునే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హిల్ ను ప్రోత్సహిస్తున్నాయి.